హాయ్! హలో అండి. వెల్కమ్ టు భారత్ కిచెన్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజైతే నేను చూపించే రెసిపీ ఏంటంటే చపాతీలోకి చాలా బాగుంటుందండి. అండ్ ఇదైతే నేను డిన్నర్‌కి చేసుకున్న రెసిపీ అనమాట. సో, అది కూడా మనకి చాలా ఈజీగా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. అండ్ జస్ట్ ఒక 10-15 మినిట్స్‌లో ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. సో, ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్‌ని గనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో, ఫస్ట్ అయితే ఇలా ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసేసుకొని, కొంచెం జీడిపప్పు అలానే కిస్మిస్‌ని కూడా కొంచెం చాప్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకున్నానండి. సో, వీటిని ఎందుకు యాడ్ చేస్తున్నా అనేసి మీరు అనుకోవచ్చు. ఇవి 2 యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఈ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుందండి. సో, అందుకే యాడ్ చేశాననమాట. సో, అందుకని ఇలాగ క్రష్ చేసేసుకొని యాడ్ చేసేసుకున్నానండి. ఇవి 2 కొంచెం వేగిపోయిన తర్వాత కొంచెం లైట్‌గా చెక్క, లవంగం అలానే ఇలాచీని కూడా యాడ్ చేసేసుకొని ఇలా ఒక్క నిమిషం ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్‌ని ఇలాగా యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలండి. అండ్ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నానండి. సో, నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసి యాడ్ చేసుకున్నాను అనమాట. సో, ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా దీన్ని స్మెల్ వస్తుంది కదండీ మనకి వేగేటప్పుడు. సో, ఆ స్మెల్ వచ్చే వరకు కూడా మనం దీన్ని చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలనమాట. సో, ఇది ఇలాగా వేగిపోయిన తర్వాత ఒక 2-3 టొమాటోస్‌ని మరీ అంటే జ్యూస్ లాగా, పేస్ట్ లాగా ప్రిపేర్ చేయకుండా చాపర్‌లోనే వేసి బాగా సన్నగా కట్ అయ్యే వరకు కూడా చాప్ చేసేసి ఇందులోకి యాడ్ చేశానండి. సో, మీకు కనుక కావాలి అంటే గనక మీరు పేస్ట్‌లా ప్రిపేర్ చేసేసి ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు. అలానే కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసేసుకొని మనం దీన్ని కుక్ చేసేసుకోవాలండి. సో, ఇలాగ బబ్లింగ్స్ వచ్చే వరకు కూడా చక్కగా దీన్ని కుక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఏంటంటే అన్ని పౌడర్స్‌ని కూడా యాడ్ చేసేసుకోండి. సో, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, అలానే ఒక 1/4 స్పూన్ జీరా పౌడర్, దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, సరిపడా సాల్ట్‌ని, అలానే రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని అన్నీ ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా కంబైన్ చేసేసుకోవాలండి. అండ్ ఇదేంటంటే చక్కగా కలుపుకొని మనకి బాగా కుక్ అయిపోయినప్పుడు ఏంటంటే చుట్టూ కూడా కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో, అప్పటి వరకు బాగా ఇది కుక్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఆ మసాలాస్ అన్నీ కూడా కర్రీకి బాగా పట్టే వరకు కూడా మనం ఇలాగ ఒక 2-5 మినిట్స్ పాటు చక్కగా ఇలాగ వేయించుకోవాలండి. సో, ఇలాగ చక్కగా వేగిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు దీనిలోకి నేను పన్నీర్‌ని స్మాష్ చేసి యాడ్ చేస్తున్నానండి. సో, నేను చేత్తోనే నలిపేస్తున్నాను అనమాట. సో, నేను తీసుకున్న పన్నీర్ ఏంటంటే 150-200 గ్రామ్స్ వరకు పన్నీర్ ఉంటుందండి. అంటే మనం ఇంట్లో ఎంతమంది ఉంటాము దాని బేస్ మీద మీరు పన్నీర్‌ని యాడ్ చేసేసుకోవచ్చు. సో, ఇలాగ ఫ్రెష్ పన్నీర్‌ని తీసుకొని ఇలాగ చక్కగా ఇలా స్మాష్ చేసి యాడ్ చేసేసుకొని బాగా కంబైన్ చేసుకుంటూ ఉండాలండి. సో, దీన్ని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉంచుకోవాలన్నమాట. సో, ఇది ఇలా కలుపుతూ మనం ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి కదండీ! అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్లీజ్ అండి రెసిపీస్ కనుక నచ్చితే కొంచెం చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా ఏంటంటే చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో, అంటే ఆఫ్‌కోర్స్ ఛానల్స్ పెరిగిపోయేసరికి కూడా అలానే ఉంటుంది. బట్ ఏంటంటే చూసిన వాళ్ళు అట్‌లీస్ట్ కొంచెం నచ్చితే ఓకే బావుంది రెసిపీ అన్న ఒక చిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఏంటంటే లైక్ చేస్తే మనకైతే వస్తుంది కదా! సో, అందుకని చెప్తున్నా అండి. సో, నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి. సో, ఇప్పుడు ఇదైతే బాగా కుక్ అయిపోయిన తర్వాత దీనిలోకి ఏంటంటే ఒక 1/4 కప్పు కొంచెం పాలని యాడ్ చేసేసుకుంటే ఈ పన్నీర్ భుజియాకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అండ్ మీరు ఒక్కసారి గనక ఇలా చేసుకొని గనక చూస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది. మన రెస్టారెంట్‌లో బయట హోటల్స్‌లో తినే ఆ టేస్ట్ అనేది వస్తుందనమాట. అండ్ లాస్ట్‌లో కొంచెం పసుపుని యాడ్ చేశాను. ఎందుకంటే ముందు యాడ్ చేయడం మర్చిపోయాను. సో, అందుకని లాస్ట్‌లో కొంచెం పసుపుని కూడా యాడ్ చేసేసి చక్కగా ఇలా కలిపేసేసుకొని జస్ట్ కొంచెం ఆ నీరు అనేది లైట్‌గా ఇంకిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలండి. అండ్ లాస్ట్‌లో కొంచెం కసూరి మేతిని ఇలా యాడ్ చేసేసుకొని మీరు ఒక 2 నిమిషాలు ఇలా కుక్ చేసేసుకొని చపాతీతో కనుక సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుందండి. సో, మీరైతే ఒక్కసారి ట్రై చేయండి. సో, ట్రై చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.